హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి గ్రీనరీ. ఈ రోజు వీడియోలో కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ అయితే చూపిస్తున్నానండి. ఇవన్నీ కూడా ఆన్లైన్ సేల్స్‌కున్నాయి. ఫస్ట్ అయితే హైబ్రిడ్ మందారాలు చూపిస్తున్నానండి. ఇవన్నీ కూడా చాలా వరకు ఈ కలర్స్ ఉన్నాయి. కాకపోతే క్యాటలాగ్‌లో అయితే యాడ్ చేయలేదండి. మీకు హైబ్రిడ్ మందారాలు కావాలంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. ప్రెజెంట్ ఏ కలర్స్ ఉన్నాయనేది నేనైతే ఫోటోస్ సెండ్ చేస్తాను. వాటి నుంచి మీకు నచ్చిన కలర్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే రోజ్ ప్లాంట్స్ కూడా కొన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. హైబ్రిడ్ గులాబీలు, హైబ్రిడ్ మందారాలు మాత్రం క్యాటలాగ్లో అప్డేట్ చేయట్లేదు. ఎందుకంటే మనకి కరెక్ట్గా ఏ కలర్ అని తెలియదండి. మీరు మెసేజ్ చేస్తే ఈ రోజు ఏ స్టాక్ ఉంది అనేది చూసుకొని మీకైతే మార్నింగ్ 9 తర్వాత ఫొటోస్ అయితే సెండ్ చేస్తానండి. 9-10 లోపే మనకి కలర్స్ అయితే ఉంటాయండి. 10 తర్వాత కూడా మ్యాక్సిమం అయిపోతాయి. కాబట్టి మీరు ఎప్పుడు మెసేజ్ చేసినా తర్వాత రోజైనా కానీ మార్నింగ్ 9 నుంచి 10 లోపు మనకు ఆ రోజు ఏ ఫ్లవర్స్ వచ్చాయనేది చూసుకొని కలర్స్ మీకైతే నేను ఫొటోస్ అయితే సెండ్ చేస్తాను. ప్లాంట్ ఏ సైజ్ వస్తుందని వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తున్నానండి. వీడియో మొత్తం డీటెయిల్డ్ గా చూసుకొని ప్లాంట్ సైజ్ చూసుకొని నచ్చితేనే వాట్సాప్ మెసేజ్ చేసి ప్లాంట్స్ అయితే ఆర్డర్ చేసుకోండి. ప్లాంట్స్ ప్యాకింగ్ అయితే ఇలా ఉంటుందండి. కొంచెం మట్టి రిమూవ్ చేసి కోకోపీట్ తోటి వెయిట్ లెస్ గా ప్యాక్ చేసి పంపిస్తాము. డిటిడిసి కొరియర్ ద్వారా పంపిస్తామండి. మనకి ప్లాంట్స్ వెయిట్ ని బట్టి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది కాబట్టి ఇలా వెయిట్ లెస్ గా ప్యాక్ చేస్తాము. మందారం ప్లాంట్స్ అయితే సైజ్ ఇలా ఉంటుందండి. ప్లాంట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. హైబ్రిడ్ మందారాలు, హైబ్రిడ్ గులాబీలు మాక్సిమం ఏ రోజు ఫ్లవర్స్ ఉన్నవి ఆ రోజు సేల్ అయిపోతూ ఉంటాయండి. అన్ని కూడా లిమిటెడ్ స్టాక్. ఈ రోజు ఉన్న ప్లాంట్స్ రేపు ఉంటాయని చెప్పలేము ఈ కలర్స్. ఇవి వచ్చేసి పన్నీర్ గులాబీ అండి. మనకి లైట్ పింక్ ఒకటి వస్తుంది, డార్క్ పింక్ ఒకటి వస్తుంది కదా. రెండిట్లో ఏదవుతుంది అనేది కరెక్ట్ గా చెప్పలేము. ప్లాంట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒక 10 ప్లాంట్స్ ఉన్నాయండి, ఎక్కువ లేవు. ఇక మిగిలినవన్నీ కూడా హైబ్రిడ్ గులాబీలు. వీటిలో ఎక్కువగా వైట్, రెడ్, అలాగే ఎల్లో, ఆరెంజ్ డబుల్ షేడ్ వస్తుంది కదా, అదొకటి. పింక్, ఇంకా గంధం కలర్ ఒకటి అవైలబుల్ గా ఉన్నాయండి హైబ్రిడ్ గులాబీల్లో. ఇవి వచ్చి సెంటు కాగడ అండి. సెంటు కాగడ చాలా బాగుంటుంది అన్నమాట. ఫ్లవరింగ్ అయితే అన్ని కూడా ఫ్లవర్స్ తోనే ఉన్నాయి. ప్లాంట్స్ చూడొచ్చు, చాలా హెల్దీగా ఉన్నాయండి. మన దగ్గర 3 టైప్స్ ఉన్నాయండి కాగడ మొక్కలు. 3 టైప్స్ కూడా ఆన్లైన్ సేల్స్ కి అవైలబుల్ గా ఉన్నాయి. అన్ని కూడా ఇప్పుడైతే ఫుల్ గా ఫ్లవర్స్ తోనే ఉన్నాయండి. చాలా బాగున్నాయి ప్లాంట్స్ అయితే. ఫ్లవర్స్ అయితే వైట్ గానే ఉంటాయండి. కాకుంటే మొగ్గలు మనకు పింక్ కలర్ వస్తాయి. అలాగే ఫ్లవర్ కింద చూస్తే మనకి లైట్ పింక్ కలర్ ఉంటుందండి. ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. అయితే మంచి స్మెల్ వస్తాయి. ఇక ఇవి వచ్చేసి బేబీ మందారం అండి. బేబీ మందారంలో మనకి ఒకటే కలర్ వస్తుంది. కొన్ని చోట్ల వైస్రాయ్ మందారం, లక్ష్మీ మందారం అని కూడా అంటారు ఈ ప్లాంట్ ని. పాట్స్ లో వేసి పెంచుకోవాలి అంటే మందార మొక్కలు డైలీ ఫ్లవర్స్ వచ్చేలాగా ఏదైనా ప్లాంట్స్ మనం పాట్స్ లో పెంచుకోవాలి అనుకుంటే మాత్రం ఈ మందారం అయితే బెస్ట్ ఆప్షన్ అండి. ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి, చాలా బాగుంటుంది ప్లాంట్. ఇంకా ఇవి వచ్చేసి ఆంధ్ర కాగడ అంటారండి. మనకి ఇందాక సెంట్ కాగడ చూపించాం కదా, సేమ్ అలానే ఉంటుంది. ఫ్లవర్ కొంచెం వేరేగా ఉంటుంది. ఇది కూడా ఫ్లవర్స్ అయితే మనకి స్మెల్ వస్తాయి. సెంటెడ్ వెరైటీనే. ఇది క్రీపర్ గా పెంచుకోవచ్చు అండి. ఇది చాలా ఓల్డ్ వెరైటీ అనమాట. సేమ్ సెంట్ కాగడ లాగానే మొగ్గలు అయితే పింక్ కలర్ ఉంటాయి. ఫ్లవర్స్ వచ్చిన తర్వాత వైట్ ఉంటుందండి. సేమ్ మనకి సెంట్ కాగడలానే ఉంటుంది. ఆ రెక్కలు కొంచెం ఆ ప్యాటర్న్ అనేది కొంచెం వేరే ఉంటుంది. ప్లాంట్ సైజ్ కూడా చూపిస్తున్నాను చూడండి. ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయండి. అన్ని కూడా హెల్దీగా ఉన్నాయి. ప్లాంట్స్ అయితే పెద్ద మొక్కలే ఉన్నాయి. ఇక ఈ ప్లాంట్ వచ్చి చుక్కమల్లి అండి. చుక్కమల్లి చాలా వరకు అందరికి తెలిసే ఉంటుంది. ఇంతకుముందు ప్రతి ఇంటి దగ్గర ఉండేది ప్లాంట్ అయితే. ఇవి కూడా ఇప్పుడు మన గార్డెన్ లో అవైలబుల్ గా ఉన్నాయండి. లిమిటెడ్ స్టాక్ ఉంది, చాలా తక్కువ ఉన్నాయి ప్లాంట్స్ అయితే. ఇంకా ఇవి వచ్చి పింక్ చుక్కమల్లి అండి. ఇంతకు ముందు కూడా మనం సేల్ చేసాం కదా ఆ ప్లాంట్స్ అనమాట. ఇవి కూడా కొన్ని ప్లాంట్స్ ఉన్నాయండి, లిమిటెడ్ స్టాక్ ఉంది. ఇవి వచ్చి మినీ ఎగ్జోరా అండి. మినీ ఎగ్జోరాలో ఇంతకు ముందు మనం ఎల్లో కలర్ సేల్ చేసాం కదా, ఇప్పుడు రెడ్ కూడా అవైలబుల్ గా ఉందండి. ప్లాంట్ సైజ్ చూడండి, చాలా బాగున్నాయి ప్లాంట్స్ అయితే. అన్ని కూడా హెల్దీగా ఉన్నాయి. ఇక ఈ ప్లాంట్ వచ్చి నందివర్ధన్ అండి. నందివర్ధన్ లో మనకి 2 వెరైటీస్ ఉంటాయి. ఇది ఒక వెరైటీ, అలాగే ఇది ఒక వెరైటీ అండి. ఇందులో మనకి గ్రీన్ కలర్ లీవ్స్ వచ్చేవి కూడా ఉంటాయి. కానీ ఇప్పుడైతే మన దగ్గర వెరిగేటెడ్ అవైలబుల్ గా ఉందండి. వెరిగేటెడ్ ఏంటంటే ఆకులు కొంచెం వైట్ మిక్స్ అయి ఉంటుంది అనమాట. చూడడానికి క్రోటన్ లాగా చాలా బాగుంటుంది ప్లాంట్. ఇక ఇవి వచ్చి లాంగ్ వెరైటీ కాగడ అండి. కాగడాల వెరైటీ అనమాట. ఇందాక చెప్పాను కదా మన దగ్గర 3 వెరైటీస్ ఉన్నాయని. ఇదైతే పూణే వెరైటీ అంటారు. పెద్ద మొక్కలు వస్తాయి, మాల కడితే కూడా చాలా బాగుంటుంది. ప్లాంట్ సైజ్ కూడా చాలా బాగుందండి. అన్ని కూడా హెల్దీగా ఉన్నాయి. ఇక ఈ ప్లాంట్ వచ్చి హైబ్రిడ్ మందారం అండి. పూణే మందారం అని కూడా అంటారు. చిన్న ఫ్లవర్స్ చాలా ఎక్కువ వస్తాయండి. ఇందులో మనకి ఎల్లో కలర్ ఒకటే వస్తుంది. ఇక ఇవన్నీ కూడా రెయిన్ లిల్లీస్ అండి. లాస్ట్ టైం ఫ్లవర్స్ తో ఉన్నప్పుడు చూపించాను, ఇప్పుడైతే ఫ్లవర్స్ లేవు. మనకు దీంట్లో 3 కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇక ఈ ప్లాంట్ వచ్చి దేవగన్నేరు అండి. టెంపుల్ ట్రీ అని కూడా అంటారు. ఈ ప్లాంట్ అయితే ఇప్పుడు మన దగ్గర 3 కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ప్లాంట్ సైజ్ కూడా చూపిస్తున్నాను చూడండి. అలాగే ఏ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఫ్లవర్స్ ఎలా వస్తాయి అనేది కూడా చూసేయండి. ఇక ఇవి వచ్చి గన్నేరు అండి. గన్నేరులో హైబ్రిడ్ వెరైటీ అనమాట. మంచి రెడ్ కలర్, చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే. ఇవన్నీ కూడా మనకి ఒక్క ప్లాంట్ ఫ్లవర్ తో ఉందండి. మిగిలినవన్నీ కూడా మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి. ఎక్కువగా ఫ్లవర్స్ ఉన్న ప్లాంట్స్ ఎప్పటికప్పుడు అయితే సేల్ అయిపోతాయండి. ఆల్మోస్ట్ ఫ్లవర్స్ తో లేని ప్లాంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి అయితే.
ఇక ఇవన్నీ కూడా ముద్దనందివర్ధన్ అండి. ముద్దనందివర్ధన్‌లో కూడా 2 వెరైటీస్ అవైలబుల్‌గా ఉన్నాయి. 2 కూడా స్క్రీన్ మీద ఇస్తున్నాను, ఒకసారి చూసేయండి. ఇక ఇవన్నీ కూడా పారిజాతం అండి. పారిజాతంలో హైబ్రిడ్ వెరైటీ అన్నమాట. అన్ని కూడా ఇప్పుడిప్పుడే ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయండి. అన్ని కూడా హెల్తీగా ఉన్నాయి. ప్లాంట్ సైజ్ కూడా చూపిస్తున్నాను. ప్లాంట్స్ అయితే మాక్సిమం ఈ సైజ్ వస్తాయండి. అన్ని కూడా చాలా బాగున్నాయి. ఇక ఇవైతే ఎల్లో కనకాంబరం అండి. కనకాంబరంలో మన దగ్గర ఇప్పుడు 4 వెరైటీస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. మద్రాస్ కనకాంబరం అయితే లిమిటెడ్ స్టాక్ ఉందండి. ఆల్రెడీ షార్ట్ వీడియోలో అయితే ప్లాంట్ సైజ్ చూపించున్నాను. ఇవి వచ్చేసి ఆరెంజ్ కలర్ కనకాంబరం అండి. అలాగే ఇవి వచ్చి సౌందర్య కనకాంబరం. మద్రాస్ కనకాంబరం అయితే ఇప్పుడు ఫ్లవర్స్ అయితే లేదండి. అన్ని కూడా చిన్న ప్లాంట్స్ ఉన్నాయి. అందుకని నేనైతే చూపించలేదు. చాలా వరకు స్టాక్ అయితే అయిపోయింది మద్రాస్ కనకాంబరం. ఇక ఇవన్నీ కూడా సూదిమల్లి అండి. సూదిమల్లిలో కూడా చాలా బాగున్నాయి ప్లాంట్స్ అయితే. అన్ని కూడా చాలా వరకు ఫ్లవర్స్ తోనే ఉన్నాయండి. మొగ్గలు అయితే స్టార్ట్ అయ్యి ఉన్నాయి. ఇక ఇవైతే నూరు వరహాలు రెడ్ అండి. ప్లాంట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. అన్ని కూడా మొగ్గలతోనే ఉన్నాయి. చాలా బాగున్నాయండి ప్లాంట్స్ అయితే. ప్లాంట్ సైజ్ కూడా చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. ఈ ప్లాంట్స్ కుండీల్లో కూడా పెంచుకోవచ్చు అండి. అయితే మరీ చిన్న కుండీలు కాకుండా కొంచెం పెద్ద సైజ్ పాట్స్ వేసుకుంటే బాగుంటుంది. ప్లాంట్ మనం ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే కనుక తక్కువ హైట్ లోనే ఉంటుంది. మనకి ఫ్లవర్స్ కూడా ఎక్కువగా వస్తుందండి. ప్లాంట్ మనం అలానే వదిలేసామంటే మాత్రం పెద్దది అయిపోతుంది. ఈ ప్లాంట్స్ రెగ్యులర్ బ్లూమింగ్ అండి. ఎప్పుడు కూడా ఫ్లవర్స్ తోనే ఉంటుంది. ఇక ఈ ప్లాంట్ వచ్చి రోజ్ జాస్మిన్ అండి. రోజా మల్లె అంటారు, అడవి మల్లె అంటారు, అలాగే గులాబీ మల్లె అంటారు. 7 లేయర్ పెటల్స్ ఉండే జాస్మిన్ అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. పెద్ద ఫ్లవర్ వస్తుంది. ఫ్లవర్ ఎలా వస్తుందో కూడా నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ ప్లాంట్స్ మనం పాట్స్ లో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండి. బుష్ వెరైటీ ఇది. ఇక ఈ ప్లాంట్స్ కి ఫ్లవర్ ఎలా ఉంటుంది అనేది స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. దీంట్లో మనకి వైట్ బ్లూ అవైలబుల్ గా ఉంటుందండి. ఇప్పుడైతే బ్లూ ఒక కలర్ అవైలబుల్ గా ఉంది. ప్లాంట్ సైజ్ కూడా చాలా బాగుందండి. ఇక ఈ ప్లాంట్ వచ్చి ముద్ద మందారం అండి. ముద్ద మందారం ఇప్పుడైతే ప్రెసెంట్ ఒక కలర్ అవైలబుల్ గా ఉంది. ఇవన్నీ కూడా మినీ నూరు వరహాలండి. ఇందాక చూపించాను కదా మినీ ఎగ్జోరా రెడ్. దాంట్లో ఇది ఒక కలర్, ఇది ఎల్లో కలర్. ఆల్రెడీ మనం ఇది ఎప్పటి నుంచో సేల్ చేస్తున్నాము. ప్లాంట్స్ అయితే బుషీగా చాలా బాగున్నాయండి. ఇక ఇవి వచ్చి నాటు మందారాలు అండి. నాటు మందారాల్లో మన దగ్గర 4 కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇదైతే గంధం కలర్ అండి. రెడ్, వైట్ అలాగే లైట్ పింక్ కూడా అవైలబుల్ గా ఉందండి. మాక్సిమం అన్ని కూడా ఈ సైజే ఉంటుందన్నమాట ప్లాంట్ సైజ్ అయితే. ఇక ఇవన్నీ కూడా వెరిగేటెడ్ మందారం అండి. వెరిగేటెడ్ మందారం మనకి ఫ్లవర్ రెడ్ కలర్ ఒకటే అవైలబుల్ గా ఉంది. ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయండి. ప్లాంట్స్ అన్ని కూడా ఆల్రెడీ ప్రూనింగ్ చేస్తున్నామండి. అన్ని కూడా బుషీగా వచ్చి చాలా బాగున్నాయి అన్నమాట. ఇవైతే తక్కువ హైట్ లో బుషీగా చాలా బాగుంటుందండి ఇవి. అలాగే డబుల్ మందారంలో ఇంతకుముందు గంధం కలర్ సేల్ చేసాం కదా, రెడ్ కూడా అడిగారు. ప్లాంట్స్ వచ్చాయి కానీ చాలా తక్కువ స్టాక్ వచ్చిందండి. రాగానే అయిపోయి ఒక 4-5 ప్లాంట్స్ మాత్రం అవైలబుల్ గా ఉన్నాయి. కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ప్లాంట్స్ అయితే జెట్రోఫా అండి. చిన్న చిన్న ఫ్లవర్స్ నూరు వరహాల్లాగా గుత్తులు గుత్తులుగా పూస్తాయి. ప్లాంట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి. కొన్ని ఉన్నాయి స్టాక్ అయితే. అలాగే ఈ ప్లాంట్ అయితే అకాలిఫా అంటారండి. ఇవి అవుట్డోర్ ప్లాంట్స్ అనమాట. దీంట్లో 2 కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. 2 కూడా చూపిస్తున్నాను చూడండి. ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఇవి పాట్స్ లోనే పెంచుకోవచ్చు, లేదంటే మనం నేలలో వేసుకున్న బుషీగా చాలా బాగుంటాయండి. ఇక ఇవన్నీ కూడా దంతరమల్లి అండి. దంతరమల్లి అంటే తెలుసు కదా, 3 లేయర్స్ వస్తుంది. మొగ్గ పొడవుగా చాలా బాగుంటుంది. ఇంతకుముందు వీడియోలో చాలా సార్లు నేను ఫ్లవర్స్ వచ్చినప్పుడు కూడా చూపించాను. ఇవి కూడా ఇప్పుడు కొన్ని ప్లాంట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. ఫ్లవర్స్ తో లేవు. ఇవైతే రైతు మల్లి అండి. ఇవి కూడా ఫ్లవర్స్ తో లేవు. ప్లాంట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. చిన్న ప్లాంట్స్ ఉన్నాయి. బుషీగా చాలా బాగున్నాయి ప్లాంట్స్ అయితే. లిమిటెడ్ స్టాక్ ఉందండి. కొన్ని ప్లాంట్స్ మాత్రమే ఉన్నాయి ఇవైతే. ఇక ఇవన్నీ కూడా గుండు మల్లెలు అండి. గుండు మల్లెలు కూడా ఆల్రెడీ ప్రూనింగ్ చేస్తున్నాము. చిగుర్లు వచ్చిన తర్వాత మొగ్గలు అయితే స్టార్ట్ అవుతాయి. అన్ని కూడా ప్లాంట్స్ అయితే చాలా హెల్తీగా ఉన్నాయండి. మనం ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటేనే ప్లాంట్స్ ఖుషీగా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ ప్లాంట్స్ లోనే కొన్ని పెద్ద ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. కొంచెం ప్రైస్ అయితే వాటికి వీటికి డిఫరెన్స్ ఉంటుంది. ఈ ప్లాంట్స్ అయితే ఒక 4-5 ప్లాంట్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ అన్ని కూడా మొగ్గలతోనే ఉన్నాయి. ప్లాంట్స్ అయితే పెద్ద ప్లాంట్స్ అనమాట. గుబురుగా చాలా బాగున్నాయి. ఇక ఈ ప్లాంట్స్ వచ్చి నాటు గులాబీలు అండి. నాటు గులాబీలు అన్ని కూడా చాలా బాగున్నాయి ప్లాంట్స్ అయితే. ప్లాంట్ సైజ్ కూడా చూపిస్తానండి. అన్ని కూడా చాలా హెల్దీగా ఉన్నాయి. చిన్న ప్లాంట్స్ అయినా కానీ చాలా బాగున్నాయి అనమాట. ఈ ప్లాంట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి. లిమిటెడ్ స్టాక్ ఉంది. ఇక ఇవైతే కొలియాస్ అండి. కొలియాస్ లో మనకి 4-5 కలర్స్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి. ప్లాంట్ సైజ్ కూడా చూపిస్తున్నానండి. అన్ని కూడా ఆల్మోస్ట్ మనకి ఈ ప్లాంట్ సైజే ఉంటుందన్నమాట. ఒక 4-5 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. ఈ ప్లాంట్స్ వచ్చేసి అలేరియా అండి. మనకి సెమీ షేడెడ్ ప్లేట్స్ లో అయితే చాలా బాగా వస్తాయి. అవుట్డోర్ లో అయితే రావు, అలాగే ఇండోర్ లో కూడా రావండి. ఒక 2 అవర్స్ ఎండ తగిలేలాగా ప్రెస్ చేసుకుంటే బాగుంటుంది.
ఇక ఇవన్నీ కూడా క్రోటాన్స్ అండి. ఈ ప్లాంట్స్ కూడా మన దగ్గర ఒక 3 వెరైటీస్ వరకు ఉన్నాయి. ఇవైతే ఫుల్ అవుట్‌డోర్ ప్లాంట్స్ అన్నమాట. బాగా ఎండ తగిలే ప్లేస్‌లో పెడితే బాగా వస్తాయి ప్లాంట్స్ అయితే. ఇక ఇవన్నీ కూడా అలమెండా అండి. అలమెండాలో బుష్ వెరైటీ యెల్లో కలర్ ఫ్లవర్ వస్తుంది. ప్లాంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఆల్రెడీ ప్రూనింగ్ కూడా చేసున్నాము. ఇక ఇవన్నీ కూడా డిసెంబర్‌లో రెడ్ కలర్ అండి. ఇవైతే చిన్న ప్లాంట్సే ఉన్నాయి. ప్లాంట్ సైజ్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి ప్లాంట్ సైజ్ అయితే ఇలానే ఉందండి ఇప్పుడు ప్రెజెంట్. ఇవి కూడా లిమిటెడ్ స్టాకే ఉంది. ఇక ఇవన్నీ కూడా నామాల్ డిసెంబర్ అండి. ఒక 4, 5 ప్లాంట్స్ ఉంటాయి అంతే, ఎక్కువైతే లేవు. ఇక ఇవన్నీ సెంటు జాజ్ అండి. చెమేలి అని కూడా అంటారు. తీగ మొక్క, మంచి స్మెల్ వస్తుంది ఫ్లవర్స్ అయితే. ఇవైతే గోవర్ధన. ఫ్లవరింగ్ అయితే చాలా బాగుంటుందండి. మంచి స్మెల్ కూడా వస్తాయి ఫ్లవర్స్ అయితే. ఓకే అండి. ఇది ఈరోజు నా వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వీడియోస్‌నైతే ఫాలో చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.